పాప ముద్దుగా అమ్మా, దీపావళి అంటే ఏమిటి? మనమింతా దీపాలు ఎందుకు వెలిగస్తున్నాం? అమ్మ చిరునవ్వుతో బంగారం, దీపావళి అంటే వెలుగుల పండుగ. కాని దీని వెనుక ఉన్న కథ చాలా గొప్పది. చీకటిపై వెలుగు గెలిచిన రోజు అదే దీపావళి. పూర్వం ఒకప్పుడు భూమాతను రాక్షసులు బాధపెట్టినప్పుడు శ్రీమహావిష్ణువు వరాహావతారం తీసుకుని ఆమెను రక్షించాడు. భూమాత ఆయన పాదాల దగ్గర నమస్కరిస్తూ అంది, ప్రభూ, మీరు నా ప్రాణరక్షకులు. నాకు మీలాంటి శక్తివంతమైన కుమారుడు కావాలి. విష్ణుమూర్తి ఆశీర్వదించాడు, నీ కోరిక నెరవేరుతుంది. కాని గుర్తుంచుకో, నీ కుమారుడు నీ చేతనే మరణిస్తాడు. కొంతకాలానికి భూమాత గర్భం నుండి నరకాసురుడు జన్మించాడు. చిన్నప్పుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు కూడా. కాని వయస్సు పెరిగేకొద్దీ అతనిలో అహంకారం పెరిగింది. అతడు శివుడిపై తపస్సు చేసి వరం పొందాడు. నన్ను ఎవరూ చంపలేరు అని కోరాడు. శివుడు వరమిచ్చాడు కాని హెచ్చరించాడు, ధర్మం కోసం ఉపయోగించు, అధర్మం కోసం కాదు. కాని నరకాసురుడు ఆ వరాన్ని దుర్వినియోగం చేశాడు. అతడు దేవతలపై దాడి చేశాడు. ఇంద్రుని సింహాసనం కబళించాడు. దేవకన్యలను బంధించి తన రాజ్యంలో నిర్బంధించాడు. అమృతకలశం, దేవతల ఆభరణాలు అన్నీ దోచుకున్నాడు. భూమాత తన కుమారుడి పాపాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దేవతలందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థించారు, ప్రభూ, ఈ నరకాసురుడిని మీరు తప్ప ఎవరూ జయించలేరు. విష్ణుమూర్తి చిరునవ్వుతో అన్నాడు, నరకాసురుడు భూమాత పుత్రుడు. కాబట్టి ఆయనను ఆమె అవతారం ద్వారానే సంహరించాలి. అలా భూదేవి సత్యభామ దేవిగా అవతరించింది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధం ఘోరంగా జరిగింది. నరకాసురుడు రాక్షస సైన్యాలతో దాడిచేశాడు. శ్రీకృష్ణుడు గాయపడ్డట్టు నటించాడు. అప్పుడు సత్యభామ కోపంతో తన విల్లు పట్టి దివ్య బాణాన్ని వదిలింది. ఆ బాణం నరకాసురుడిని తాకి అతడు నేలపై పడిపోయాడు. మరణించే ముందు నరకాసురుడు పశ్చాత్తాపంతో అన్నాడు, ప్రభూ, నా పాపాలు క్షమించండి. నా మరణదినం ప్రజల ఆనందదినంగా ఉండాలని ఆశీర్వదించండి. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, ఇకపై నీ మరణదినం వెలుగుల పండుగగా జరుపబడుతుంది. ఆ రాత్రి ప్రజలు ఇళ్లన్నీ దీపాలతో వెలిగించారు. చీకటి పారిపోయింది, వెలుగు విరజిమ్మింది. భూమాత చిరునవ్వుతో చూసింది, నా కుమారుని మరణం ధర్మవిజయం అయ్యింది. ఆ రోజునుంచే మనం దీపావళిని జరుపుకుంటున్నాం అమ్మ చివరగా చెబుతుంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ప్రజలు దీపాలు వెలిగస్తూ చీకటిమీద వెలుగుకి, అధర్మమీద ధర్మానికి విజయం జరుపుకుంటున్నారు. దీపావళి మనకు నేర్పేది ఒకటే, మన మనసులోని చీకటిని వెలుగుతో జయించాలి. చీకటిపై వెలుగు విజయం, అధర్మంపై ధర్మ విజయం, పాపంపై పుణ్య విజయం. అదే దీపావళి. తెలిసింద దీపావళి అంటే ఏమిటో? Tape un like and subscribe chez Yandy.